మనతో మాట్లాడదలుచుకుంది ఏంటి తెలుసా? రిట్రీట్. రిట్రీట్, టేక్ అ బ్రేక్ అంటే ఉల్లాసాలు ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు. టేక్ ఎన్ ఇన్వెంటరీ అంటే అసలు ఏం జరిగింది ఈ సంవత్సరం అంతా, ఏమి చేశాను, ఏమి సాధించాను, ఏది నా జీవితంలో ముందుకు వెళ్ళింది, ఏ విషయంలో నేను ఆగిపోయాను, అసలు నా కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది, అన్నీ కూడా రిట్రీట్ అంటే ఒక్కరోజు చేసేది కాదండి, ఒక్కరోజులో అయ్యేది కాదు. రిట్రీట్ అంటే చాలామంది అనుకుంటారు ఫాస్టింగ్, ప్రార్థన చేయడము, ఉపవాసం ఉండటమే రిట్రీట్, అంతే దేవునితో సమయం గడపడం అంటే అని అనుకుంటూ ఉంటారు. దర్ సంథింగ్ మోర్, ఇంకా ఎక్కువ ఉంది దానికంటే. ఏంటి తెలుసా? రిట్రీట్ నాట్ 1 day, అట్లీస్ట్ టేక్ 2 days. ఒక రోజు అంతా మొత్తం కూడా స్థుతులు. ఈ సంవత్సరం Jan 1 నుండి ఈ రోజు వరకు ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి స్థుతులు. ఇంకో రోజు ఏంటి తెలుసా? పరిశీలించుకోవడము. ఏం జరిగింది నా జీవితంలో ఈ సంవత్సరం, ఏది ఆగిపోయింది, ఏ విషయంలో నేను ఓడిపోయాను, ఏ విషయంలో నేను విఫలత చెందాను, ఈ విషయాలన్నీ పరీక్షించుకుంటూ వెన్ వీ డూ దాట్, మనము ఒక నూతన మనస్తత్వంతో, ఒక ఫ్రెష్ మైండ్ తోటి, ఒక ప్రిపేర్డ్ మైండ్ తోటి, ఒక సిద్ధపడిన మనసుతోటి ఐఎమ్ వెల్ ఎక్విప్డ్ ఫర్ ద న్యూ ఇయర్ అని మనం ముందుకు వెళ్తాము. మీరు నిర్ణయించుకోండి, ఈ 31st లోపు కనీసం ఒక 2 రోజులు అన్నీ ఆపేసి చూడండి. మన జీవితంలో బిజీ లైఫ్. అసలు మనం తినడానికి సమయం లేదు, పడుకోవడానికి సమయం లేదు, ఏది చేయడానికి. డబ్బుల కోసం రాత్రి పగలు కష్టపడుతున్నాం, పోషణ కోసం రాత్రి పగలు కష్టపడుతున్నాం. కానీ అసలు ఎటుపోతుంది నా జీవితం? ఇంతేనా? పొద్దున్న లేవాలి, వెళ్ళాలి, రావాలి, పడుకోవాలి, తినాలి, అంతేనా? ఇస్ దిస్ ఆల్ దట్ గాడ్ డిజైన్డ్ అవర్ లైఫ్ ఫర్? ఇంతేనా నా జీవితం అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఉద్యోగాలు చేసేవారికి, లేకపోతే పనులు చేసేవారికి. దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో కాదా మనల్ని అందరినీ పుట్టించింది? ఆ ఉద్దేశం ఏంటి? ఆ రిస్క్ తీసుకోవడానికి చాలామంది భయపడుతుంటాము. వెన్ వీ వాంట్ టు స్టెప్ అవుట్ అసలు ఏంటి? ఒకవేళ నాకు పోషణ ఉండదేమో, ఒకవేళ ఇది ఉండదేమో, కానీ ఐఎమ్ టేకింగ్ అ స్టెప్ అవుట్ ఇన్ ఫెయిత్ అండ్ స్టెప్ బ్యాక్ అండ్ సే, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ లార్డ్? నా జీవితంతో నేను ఏం చేయాలయ్యా? ఇంతేనా? ఉద్యోగంకి వెళ్ళాలా, ఈ సంపాదించి అంతేనా? కానీ నీ ఉద్దేశం ఏంటయ్యా అనే ఆ తలంపు కోసము, దేవుని ప్రణాళిక కోసము మనం ఎదురు చూడాలంట. చూడండి, దేవుడు ఎప్పుడు పబ్లిక్గా అన్ని విషయాలు మాట్లాడాడండి. దెర్ ఇస్ సమ్ టైమ్ దట్ గాడ్ వాంట్స్ us to spend time with him so that he wants to talk to us privately. ఎంతమంది చెప్పగలుగుతారు, నేను ఎన్నో వాక్యాలు విన్నాను, ఎన్నో సందేశాలు విన్నాను, కానీ నేను వ్యక్తిగతంగా దేవునితో సమయం గడిపినప్పుడు ఐ నో దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ అ న్యూ ఐడియా అన్నవారు ఎవరైనా ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఎన్నోసార్లు మనము ఎన్నో పనులలో బిజీగా ఉన్నప్పుడు మనకి తెలియదు, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వెళ్ళి మౌనంగా ఉండి, ఏంటి దేవా నా జీవితం పట్ల నీ ప్రణాళిక అంటే, హీ గివ్స్ us a fresh mind, a fresh understanding, ఒక నూతన తలంపు, ఒక క్రియేటివ్ థాట్, ఒక ఎక్సలెంట్ ఐడియా. ఇవన్నీ ఎప్పుడు వస్తుందంటే ఆయన ఎప్పుడు చెప్తాడు తెలుసా? ఆయనతోటి ప్రైవేట్గా సమయం గడుపుతున్నప్పుడు, ఇంటిమేట్ రిలేషన్షిప్. అందరిలో ఉన్నప్పుడు చెప్పడండి, పబ్లిక్గా మీ ఉద్దేశం, మీ జీవితం యొక్క ఉద్దేశం ఎప్పుడు చెప్తాడు తెలుసా? నువ్వు ఫస్ట్ నాతోటి రా, నా దగ్గర సమయం గడుపు, నాతో మాట్లాడు, నన్ను అడుగు, ఏంటి నా జీవితం. ఎప్పుడైనా అడిగారండి? దైవజనులు జయపాలయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక మనిషి తన జీవితం యొక్క ఉద్దేశము తెలియనంత వరకు జీవించిన జీవితం అంతా కూడా వ్యర్థమంట. కానీ ఎప్పుడైతే ఆ జీవితం యొక్క ఉద్దేశము తెలుసుకుంటారో అప్పుడే స్టార్ట్ అవుతుందంట అసలైన జీవితం. మాటలో మాట, మీ జీవితం యొక్క ఉద్దేశము మీకు తెలుసన్న వారి చేతులెత్తి చూపిస్తారా? చూడండి, ఎంతమంది మనకి జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, అసలు వేర్ ఆర్ వి హెడ్డింగ్, ఎక్కడికి పోతున్నాము, వచ్చే సంవత్సరం కూడా ఇదే రొటీన్ లైఫా, ఇదే బిజీ లైఫా, ఇదే కసురుకోవడమా, ఇదే అరుసుకోవడమా, ఇదే కోపమా, ఇదేనా? ఐ నీడ్ అ చేంజ్, నాకు ఒక మార్పు కావాలి, ఐ కెన్ నాట్ గో ఆన్ లైక్ దిస్ అనే తపన ఎవరిలో ఉందా? ఆ వాంఛ ఎవరిలో ఉందా? ఐ నీడ్ సమ్ చేంజ్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్ లైఫ్. అంటిల్ వీఆర్ టైర్డ్ ఆఫ్ ద సేమ్ లైఫ్ వీ కెనాట్ డూ సంథింగ్ న్యూ. నమ్ముతారండి? మనము జీవిస్తున్న జీవితం బట్టి మనకి అసలు విసుగు రావాలంట. అంటే పాపము కానివ్వండి, ఏదైనా విసుగు రావాలంట, ఈ రొటీన్ కానీ విసుగు రావాలంట. విసుగు వస్తేనే వీ విల్ ట్రై టు డూ సంథింగ్ బెటర్, సంథింగ్ న్యూ, సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ. వాట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ? సంథింగ్ ఆర్డినరీ అంటే ఇంతే, ఈ లైన్లోనే వెళ్ళాలి, ఇదే నా జీవితం. ఎక్స్ట్రాడినరీ అంటే ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ద రిస్క్, నేను రిస్క్ తీసుకుని అయినా బయటకు వస్తా.
నేను రిస్క్ తీసుకొని ఆయన ఏదో ఒకటి సాధించాలి, నేను రిస్క్ తీసుకొని ఆయన నా జీవితంలో నేను దేవుని ఉద్దేశము నెరవేర్చాలి. వీ డు నాట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, వీ ఆల్వేస్ వాంట్ టు స్టే ఇన్సైడ్ ద బాక్స్, సేఫ్, కంఫర్ట్ జోన్. అక్కడ ఉన్నంత వరకు హ్యాపీ, నా జీవితం ఏదో అలాగే వెళ్ళిపోతుంది, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ డన్, ఐఎమ్ ఇనఫ్. కానీ ఆ జీవితం యొక్క ఆ కప్ప గురించి తెలుసు కదా, ఆ కప్ప ఎప్పుడైతే ఆ ఒక్కసారి ఆ దృశ్యం, ఆ బాక్స్ నుండి బయట ఒక దృశ్యం చూసిందో, లోకం ఇంతుందా, లోకం ఇంత అద్భుతంగా ఉందా, లోకం ఇంత అందంగా ఉందా, అప్పటి వరకు ఈ డబ్బా చూడు ఎంత అందంగా ఉంది, ఈ డబ్బాలో ఈ తోటి కప్పలు చూడు ఎంత చక్కగా, మేము అందరం ఆనందంగా సంతోషంగా ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఆ బయట చూస్తుందో, అంటే నేను పాపం గురించి చెప్పట్లేదండి, అంటే దెర్ ఇస్ సంథింగ్ మోర్ దట్ గాడ్ వాంట్స్ టు డూ. నమ్ముతున్నారా? నా జీవితంలో ఇంకా ఏదో ఉందండి దేవుని ఉద్దేశం అన్నవారు చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఇంతమంది మీరు నమ్ముతున్నారు కదా. దెర్ ఇస్ సంథింగ్ మోర్, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్, దెర్ ఇస్ సంథింగ్ దట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ మై లైఫ్. వీ హ్యావ్ టు టేక్ రిట్రీట్. ఈ రిట్రీట్ చేసే సమయంలో ఏం చేయాలి అనేది మీకు ఈరోజు చెప్తున్నాను. ఈ రిట్రీట్ అంటే మనం కూర్చొని ఆలోచించుకొని అసలు వాట్ ఈజ్ మై లైఫ్, ఏం జరగబోతుంది అని ఆలోచించుకోవడానికి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. మొదటిగా ఇందాక చెప్పినట్టు థ్యాంక్స్ గివింగ్. ఒక రోజంతా స్థుతులు అంటే చాలా మందికి అలవాటు అయిపోయింది. స్తుతి, స్తోత్రాలయ్య, మహిమ. ఈ మాటలు పదాలు అర్థమైపోయింది, అలవాటు అయిపోయింది. కానీ నిజమైన థ్యాంక్స్ గివింగ్ ఏంటి తెలుసా అండి? ఆ రోజు నేను Jan 24th 2022 రోజు నన్ను తప్పించావు దేవా, దాన్ని బట్టి నీకు స్తుతులు. ఒకప్పుడు నేను మామూలు స్థితిలో ఉండేవాడిని, కానీ ఆ రోజు నువ్వు నన్ను తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ పెట్టావు. థ్యాంక్ యూ లార్డ్. అంటే పేరు వరుసన మీ జీవితంలో చేసిన ప్రతి చిన్నదాన్ని బట్టి పెద్దదాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించడం అంట. ప్రతి ఒక్కటి ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు అన్న రీతిగా మనం ఏ ఉపకారం కూడా మర్చిపోదు. ఒకప్పుడు నేను ట్యాప్ వాటర్ తాగేదానయ్యా, ఈరోజు చక్కటి నీళ్ళు ఇచ్చావయ్యా. ఒకప్పుడు ఒకటే గది ఇల్లు అయ్యా మాదంతా, కానీ ఈరోజు ఇంత భవనం ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఒకప్పుడు అసలు ఒక సైకిల్ ఉంటే బాగుండు అనుకున్న దాన్ని ఈరోజు కారు ఇచ్చావయ్యా. ఒకప్పుడు మా కుటుంబం చెల్లా చెదరు అయిపోతుంది అనుకున్నామా, ఈరోజు మేము ఆనందంగా అంటే థ్యాంక్ యూ లార్డ్. మీకు చెప్తుంటే గుర్తొస్తున్నాయండి ఈ సంవత్సరం, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్ ఇయర్స్, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క దాన్ని బట్టి ఒకవేళ మీకు జ్ఞాపకం ఉండాలంటే రాసుకోండి. థ్యాంక్స్ గివింగ్. లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్, లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. ఈ ఇయర్లో దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు. రిట్రీట్ అంటే కేర్లెస్ థ్యాంక్స్ గివింగ్. ఎవరి కోసం చేస్తాడు దేవుడిని నమ్మను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే ఇంత చేస్తే కూడా హౌ సెల్ఫిష్ దిస్ పర్సన్, ఎంత స్వార్థపరురాలు తిను, ఇంత చేస్తే కూడా అసలు కృతజ్ఞత లేదే, అసలు స్తుతులు చెల్లించట్లేదే. నిజంగా ఆ ప్రతి దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తే అంట దేవుడు ఇంత చిన్నదానికి కూడా ఈ బిడ్డ నన్ను స్తుతిస్తుందని చెప్పి ఇంకా విశాలంగా చేయాలని ఆయన ఆశ కలుగుతుందంట. మీరు అలవాటు చేసుకోండి. ఈ రిట్రీట్ చేసే సమయంలో, ఈ దినాన్ని మీరు ఏర్పరచుకున్న సమయంలో ప్రతి దాన్ని బట్టి దేవా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పాలి. రెండవది ఏంటి తెలుసా అండి? ఎగ్జామిన్ యువర్ ప్రోగ్రెస్. ఎంతవరకు దేవుడు నడిపించాడు, ఎంతవరకు దేవుడు తీసుకొచ్చాడు, ఎంతవరకు నడిపించాడు. మొదటిగా ఈ ప్రోగ్రెస్లో, ఈ పరీక్షించుకునే సమయంలో మనది మొదటిగా పరీక్షించుకోవాల్సింది ఏంటి తెలుసా? ద స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆత్మలో వర్ధిల్లానా ఈ సంవత్సరం అంతా నేను ఆత్మలో వర్ధిల్లాను, ఆధ్యాత్మికంగా నేను ఎంతగానో బలపడ్డాను, ఆధ్యాత్మికంగా ఎన్నో లోతైన మర్మాలు నేను తెలుసుకోగలిగాను, ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు దేవుని గురించి నాకు బయలుపరచబడినవి అన్న స్థితిలో ఉన్నారా? లేకపోతే ఒకవేళ మీకు తెలిసేమో ఆధ్యాత్మికంగా అనేకమైన మర్మాలు దేవుడు బయలుపరిచాడు. ఈ సంఘంలో మరి ముఖ్యంగా దైవజనుల ద్వారా, ఈ పరిచర్య ద్వారా ఎన్నో లోతైన మర్మాలు మనం తెలుసుకున్నాం. నోబడి కెన్ కాంట్రడిక్ట్ టు దట్ కదా. ఎన్నో లోతైన మర్మాలు, ఎన్నో లోతైన విషయాలు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అదంతా ఓకే. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో యువర్ ప్రేయర్ లైఫ్, యువర్ బైబిల్ రీడింగ్ టైం, మెడిటేషన్ టైం, వాక్యం ధ్యానించే సమయము దిగజారిందా, లేకపోతే పెరిగారా? లేకపోతే ప్రార్థన సమయము దిగజారిపోయారా? లేకపోతే ఇంకా ఎక్కువగా సమయం గడుపుతున్నారా దేవునితో? పరీక్షించుకోండి. మాట్లాడుతున్నప్పుడే పరీక్షించుకోండి. అవును, ఈ సంవత్సరం అంతా నేను ఎక్కువ బిజీ అయిపోయి నేను ముందుకు వెళ్ళలేదు, ఎక్కువ బిజీ అయిపోయి నేనేం చేయలేదు,
ప్రార్థన చేయలేదు, సమయం గడపలేదు, వాక్యం వినట్లేదు, వింటున్నాను కానీ అనుభవించుకోవట్లేదు, దేవుని సన్నిధికి వస్తున్నాను, మర్మాలు బయలుపరచబడుతున్నాయి కానీ దాని తగ్గ లైఫ్ లేదు. ప్రార్థనలో బలపడట్లేదు, లేకపోతే ప్రార్థనలో బలపడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదుగుదల చూస్తున్నారా? వాక్యం ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ అయిందా? ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నానా? నా యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి ఇతరులు ఆశీర్వదించబడ్డారా? నా జీవితము ప్రభావం. మనము ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉన్నామని ఒక సూచన ఏంటి తెలుసా? మన చుట్టూన్న వారికి ప్రభావితం అవుతుందంట. ఒక శక్తి ఎవరిలో అయినా ఉందనుకోండి, ఆ శక్తి మౌనంగా ఉండలేదండి. నమ్ముతున్నారా? పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉందంటే యూ కెనాట్ స్టే సైలెంట్. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? నేను చెయ్యాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కోసం ఏదైనా చేయాలనే తపన, వాంఛ మీలో ఉందా? ఆ శక్తి మనల్ని ప్రేరేపిస్తుంది. ఆ రీతి మనం ఒక్కరికైనా ప్రభావితంగా ఉంటాం, ఒక్కరినైనా దేవుని వైపు తిప్పుతాం, ఒక్కరికైనా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, ఒక్కరినైనా మనము ఎంకరేజ్ చేస్తాం, వారు బాధలు ఉంటే దేవునిలో బలపరుస్తూ ఉంటాం. ఆధ్యాత్మికంగా ఆ రీతిగా ఎదుగుదల ఉందా? రెండవది పరీక్షించుకోవాల్సింది ఏంటి తెలుసా? ద మెంటల్ గ్రోత్. మెంటల్ అంటే మానసిక స్థితి ఎలాగుంది? ఈ సంవత్సరం అంతా నా మానసిక స్థితి ఎలాగుంది? మానసికంగా బలవంతులుగా ఉన్నానా, లేకపోతే మానసికంగా కృంగుదల, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్ స్పిరిట్ నన్ను వెంటాడుతుందా? మానసికంగా ధైర్యంగా ఉన్నానా? చూడండి, చర్చెస్లో అనేకమైన సంఘాల్లో ఆధ్యాత్మికంగా ఉంటే చాలు, మీ మానసిక స్థితి ఎలాగుంటే పర్వాలేదు, దేవుడు లెక్క చేయడు అని అనుకుంటారు. అది అబద్ధము. మన ఆధ్యాత్మిక స్థితి ఎంత ముఖ్యమో మన మానసిక స్థితి కూడా అంతే ముఖ్యం. మానసిక స్థితి సరిగ్గా లేకపోతే ఆధ్యాత్మిక స్థితి కూడా మనము సరిగ్గా ఉండలేము కదా. మానసికంగా సరిగ్గా ఉన్నారా? మానసికంగా స్టెబిలిటీ ఉందా? మానసికంగా బ్యాలెన్స్ ఉందా? మానసికంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారా? ఆలోచనని కంట్రోల్ చేసుకుంటున్నారు? మానసికంగా కెన్ యూ సే ఫుల్ స్టాప్ టు డిస్కరేజ్మెంట్? లేదు, ఇంకెంతే, ఐఎమ్ నాట్ గోయింగ్ ఆన్ విత్ దిస్ డిస్కరేజ్మెంట్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఆన్ టు లివ్ ఆన్ దిస్ లైఫ్ లైక్ దిస్ అని మానసికంగా బలపడటానికి మీరు వాక్యాన్ని చదువుతున్నారా? మానసికంగా బలపడటానికి ఏమైనా ఆధ్యాత్మికమైన బుక్స్ చదువుతున్నారా? మానసికంగా బలపడటానికి సపరేట్ సమయం ఒకరోజు తీసుకొని, ఉద్యోగము ఇదే కాదు, మనుషుల్ని కలవడమే కాదు, ఒంటరిగా వెళ్ళి అసలు ఏంటి నా మానసిక స్థితి అని దేవుని సన్నిధిలో మనం ఆయనతో సమయం గడిపితేనే అదే మనకి పెద్ద థెరపీ. నమ్ముతున్నారా? అదే మనకి చికిత్స. ఒకరోజు సమయం తీసుకొని ఏకాంతంగా నేచర్లోకో, లేకపోతే మంచి బ్యూటిఫుల్ నేచర్ దగ్గరికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తాం అంటే అదేనండి మనకి ఎంతో హీలింగ్ ఇస్తుంది మానసికంగా. నమ్ముతున్నారా? మానసికంగా మనం స్థిరంగా లేకపోతే అన్ని విషయాల్లో కుప్పకూలిపోతుంటాం. సో మెంటల్ హెల్త్ ఈ సంవత్సరం అంతా మీ జీవితంలో ఎలాగుంది?